వ్యక్తి ఎమ్మెల్యే కావాలి అంటే ఎమ్మెల్యే కూడా ఉండాలి, లేదంటే గొప్ప వారసత్వ బలం అన్నా ఉండాలి. ఇవన్నీ కాకుండా ఎందుకు నేను మాయావతి గారు, బెహన్జీ మాయావతి గారి మీద ఎందుకు ఇంత అపారమైన గౌరవం, ఎందుకు ఇంత అపారమైన అనురాగం? దేనికి అంటే చాలా మంది లాగా, ఇందిరాగాంధీ గారి లాగా ఆవిడ నెహ్రూ గారి కూతురు కాదు. చాలా మంది యువ నాయకుల్లాగా రాజవంశస్థులు కాదు. చాలా మంది మనకున్న నాయకులాగా ముఖ్యమంత్రులు బిడ్డ కాదు. ఒక సామాన్యమైన ఒక పోస్టల్ క్లర్క్ కూతురు. ఎలాంటి మిద్దుల మేడల్లో కాదు, చాలా సామాన్యమైన బస్తీల్లో, అంటే కనీస వసతులు లేని బస్తీల్లో బెహన్జీ గారు పెరుగుతూ సోషల్ రిఫార్మ్ అయిన శ్రీ కాంశీరామ్ గారి ఆచరణా విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం, కాంశీరామ్ గారి ఆచరణా విధానం, ఇవి రెండు పుణికి పుచ్చుకొని పోనీ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అంటే ఒక్కొక్క దేశం లాంటిది ఏడో మన భారతదేశంలోనే అత్యధిక పెద్ద రాష్ట్రం, అత్యధిక ఎంపీ రాష్ట్రం. అంటే మనకి ఒక చిన్నపాటి ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తే రాజకీయాలకు రావాలంటే కష్టపడే పరిస్థితులు మనకి రాలేరు. నాలాంటి వాడే నలిగిపోతున్నాడు రాజకీయాల్లో. ఇంత ఉండి, మీ అందరి అభిమాన బలం ఉండి, మీ అందరి ప్రేమ ఉండి, మీ అందరి అనురాగం ఉండి, నాలాంటి వాడే అసలు ఇబ్బంది పడిపోతే కష్టంగా ఉంటుంది. అలాంటిది 3 దశాబ్దాల పైన క్రితం చాలా నటోరియస్, అంటే ఎలాంటిదంటే గుండాలకి, రౌడీ రాజకీయాలకి, మాఫియా రాజ్యాలకి నిలయమైన ఉత్తరప్రదేశ్లో ఒక ఆడపడుచు, అణగారిన వర్గాల ఆడపడుచు, తండ్రి సింపుల్ పోస్టల్ క్లర్క్. అలాంటి ఆడపడుచు బయటికి వచ్చి పోరాటాలు చేసి 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు సైకిల్ తొక్కి ప్రభావితం చేసి, 1000 కోట్లు లేకుండా, కిరాయి మూకలు లేకుండా, డబ్బులు పెట్టుబడి లేకుండా, కేవలం తన మాటే, తన చేతలే పెట్టుబడిగా పెట్టి ఒకసారి కాదు ముఖ్యమంత్రి, 2 సార్లు కాదు, 4 సార్లు ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి తల్లి నాకు చాలా మంది, ఇది నేను ఎందుకు స్ఫూర్తి తీసుకున్నాను, ప్రతి సభలో కాంశీరామ్ గారి గురించి ఎందుకు మాట్లాడతాను, మాయావతి గారి గురించి ఎందుకు మాట్లాడతానంటే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎంతసేపు మనం బ్రిటిష్ వాళ్ళు కట్టిన కట్టడాల గురించి మాట్లాడతాం, లేదంటే మొఘలాయులకు వచ్చిన కట్టడాల గురించి మాట్లాడతాం. కానీ ఒక్కళ్ళు మనం బలమైన కట్టడాలు, స్మారక చిహ్నాలు, స్మారక గార్డెన్స్, డబ్బులు లేకుండా ఇవన్నీ అక్కడ పూలే గారు కానీ, నారాయణ గురువు గారు కానీ, పెరియార్ కానీ, అంబేద్కర్ గారు కానీ, కాంశీరామ్ గారు కానీ, ఇలాంటి వ్యక్తులు స్మారక చిహ్నంగా ఉండిపోవాలి. దేశాన్ని, సామాజిక వ్యవస్థని మలుపు తిప్పిన మహానుభావుల్ని, వీళ్ళందరినీ కొన్ని 100 ఎకరాల్లో ఇంతవరకు భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది, భారతీయ జనతా పార్టీ చేయలేకపోయింది. కానీ మాయావతి గారు చేయగలిగారు. గొప్ప